శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నిన్నైతే ఒక వీడియో చేశాను. ఒక అమ్మాయి మమ్మల్ని చక్కగా వచ్చి, అంటే ఆ అమ్మాయి తెలుసు, ఇక్కడే అలా బంధువులు ఉన్నారు. ఆ అమ్మాయి నాకు ఎప్పుడూ తెలియదు, కానీ ఇలా మన ఇంటికి డబ్బులు పట్టుకుపోవటానికి మెల్లగా మొదలుపెట్టింది రావడం. అయితే చెప్పాను, అది ఎలా పట్టుకుపోయిందో ఎక్కడ దోకుందో కూడా మీకు చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అయితే వాళ్ళు ఎవరో తెలనోళ్ళు కాదు. నేను మోసపోయేదానికి ఇంకా తేలిగ్గా మోసపోవడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్ల అమ్మమ్మ గారు ఇంటి పేరు, మా ఇంటి పేరు ఒకటేనండి. అందువలన వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ కూడా నేనంటే అభిమానం వాళ్ళకి. అత్తయ్య గారు అనేవాళ్ళు అత్తయ్య గారు, పిన్ని గారు అనేవాళ్ళు పిన్ని, పెద్దమ్మ అనేవాళ్ళు పెద్దమ్మ అని గౌరవంగా పలుకుతారు. కానీ ఇంటి పేరు ఒకటే, కానీ మాది వాళ్ళు ఒకటి కాదన్నమాట. ఇంటి పేరు అయితే ఒకటే. అయినా ఫోన్లే వాళ్ళ అభిమానంగా అలా చాలా ప్రేమగా ఉంటారు. 10-5 పట్టుకెళ్ళి ఇచ్చుకోవడం అన్ని కుటుంబాల్లో కొంతమందికి అలవాటు ఉన్నా వాళ్ళందరూ కూడా అభిమానం. నేను తెలుసు, మా కుటుంబం తెలుసు. మమ్మల్ని అలాగే మా వారిని అన్నయ్య గారు అనేవారు అన్నయ్య అంటారు. అలా పిలిస్తే వాళ్ళ మనోళ్ళు అనే అభిమానంతో ఉంటారండి వాళ్ళు. ఆ రకంగా ఈ పిల్ల అది కొంచెం అడ్డు పెట్టుకుని మన ఇంటికి రావటానికి కారణం ఏంటంటే, వాళ్ళ అత్తయ్య 30,000 తీసుకుని పట్టుకెళ్ళింది ఫస్ట్. మా ఆడపడుచు గారు అమ్మాయికి కావాలని, ఈ తల్లి సుబ్బలక్ష్మి సుబ్బు అనే పిల్ల కోసం. అలా ఆడపడుచుకి 2 కూతుళ్ళు కొడుకులు. ఈ అమ్మాయి మూల నేను ఇచ్చాను. ఆ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. ఆ అమ్మాయి చాలా నిక్కర్సైన నిజాయితీ అయిన అమ్మాయి. గవర్నమెంట్ జాబ్ కాదు, కానీ ప్రైవేట్గానే హాస్పిటల్ ఏదో రాసి పని వర్క్ చేస్తుంది. బాగా చదువుకున్న అమ్మాయి. అయితే చాలా ఖచ్చితమైన కరెక్ట్ అయిన అమ్మాయి. అమ్మాయి అబ్బాయి. నా అమ్మాయికి ఆయన భర్త చనిపోయి 10 ఏళ్ళు అయింది. మరి అలాగా తినక పిల్లల్ని పెంచుకుంటూ కొంచెం డబ్బులు దాచుకుని కొంచెం స్థలం కొనుక్కుంది. ఎవరో వాళ్ళ అత్తయ్య. ఆ స్థలం నేనే కొనుక్కొని ఇచ్చానని చెప్పింది నాకు. ఆ పిల్లకి నేను చెప్పలేదు, బాధపడుతుందేమో, నిజమో కాదో అని అనుమానం అనిపించినా కూడా, మరి ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఆ పిల్లకి చుట్టాలు వాళ్ళు అన్నాను కదా, వాళ్ళందరికీ వాళ్ళకి అన్ని లక్షలు ఇచ్చాను, వీళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చాను. సపోజు అందరూ ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళకి ఆటో నేనే కొనిచ్చాను. నేను చూస్తేనే బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరూ. ఆఖరికి కిరాణా కొట్లో కూడా నా పేరే ఉంటుందండి. నేను వచ్చినప్పుడు డబ్బు కడతాను. కిరాణా కొట్లో వీళ్ళు నా పేరు చెప్పి సరుకులు తెచ్చేసుకుంటే ఆ డబ్బు నేను కడుతూ ఉంటాను. ఇన్ని చెప్పింది. ఎవరినైనా అడగం కదా అలాంటి విషయాలు. ఈ అమ్మాయి అలా చూస్తుంది కావాలో అనుకున్నాం. సరే, ఎప్పుడైతే డబ్బు పట్టుకెళ్ళడం మొదలెట్టిందో కారు కొనేసుకుంది. కారు కొనుక్కుని ఫోటోలు తీసి పెట్టింది మాకు. ఆ ఫోటోలు అవి ఉన్నాయి నా దగ్గర, మీకు అవి కూడా నేను పెడతాను. పెట్టింది. తర్వాత ఏదో కొనుక్కున్నది అన్నారు. నేను ఏదో అపార్ట్మెంట్ బేరవాడుతున్నానని డబ్బులు తక్కువ వచ్చినాయండి అని కూడా అడిగింది. బేరవాడేసి అని అయిపోయిందని కూడా తీసుకున్నది ఒకసారి. సరే, ఇలా తీసుకుని అలా తీసుకుని ఏం చేసింది, మొత్తం 10,000 తీసుకుంది అనుకోండి. రేపు ఇచ్చేసింది. 20,000 అడిగింది. మళ్ళీ ఎల్లుండి 30,000 అడిగింది, ఇచ్చేసింది. మళ్ళీ తర్వాత 40,000 అడిగింది. అలా ఈ 40,000 ఏం చేసింది, ఇచ్చింది పుచ్చుకుంది కదా, ఉంచేసుకుందన్నమాట. దోకుంది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క పాత్ర ఎంతవరకు నేను అనను, ఎందుకంటే పిల్లకి నెత్తి మీద గొడుగు లేదు, భర్త లేడు. కానీ వాళ్ళ అక్కను కూడా, వాళ్ళ అక్కకి 20 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసిందంట. చేసానండి నేను. మా అక్కరి పిల్లోడిని నేనే చూస్తానని చెప్పింది. వాళ్ళ బావ అయితే లేడు, చనిపోయాడు. ఆ పిల్ల అయితే కొంచెం బాగానే ఉంటుందని చెప్పింది వాళ్ళ అత్తయ్య. అయితే మరి ఆ పిల్ల కూడా దోకుంటుంది. మరి ఇది ఏం మాయ చేసిందో తెలియదు. కానీ ఆ పిల్ల రాణి అన్న పిల్ల కొంచెం రైటు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, ఆ పిల్ల ముగ్గురు ఒకటి. నెలకి ఆడికి ఏవో ఉంటాయంట, వెళ్తాడంట. అక్కడ ఒక హైదరాబాదు ఏయో కోర్టులు అనేది వెళ్తాడంట. వాళ్ళ దగ్గర ఉంటాడు. 10 రోజులు 20 రోజులు మాట్లాడుకుంటాడో వస్తాడో. వాళ్ళ అడ్రస్ చెప్పమంటే చెప్పడు, ఏమీ తెలకుండా ఉంటాడో. మనం ఏమన్నా అడిగితే ఎవరినట్టుగా వాళ్ళు ఎదవలండి, సన్నాసులండి, ఇలాగని చెప్తాడు. వాళ్ళ అడ్రస్ మాత్రం చెప్పడు. అంటే ఆ అమ్మాయి పోషించదంట. నేను కావాల్సినప్పుడల్లా వాళ్ళు డబ్బు ఇస్తానండి, ఇలాంటివి వస్తాడు కదా, ఇలాంటి కేసులు అయ్యి అంటే డబ్బులు అయ్యి కట్టాలంట కదా, నాకైతే తెలీదు. అది తనమే చూసుకుంటుందంట చెప్పింది అన్నది. సరేలే, నువ్వు అన్నీ చేసుకుంటానంటున్నావు, మమ్మల్ని బాధ పెట్టకూడదు కదమ్మా, నువ్వు ఇంతమందికి ఇచ్చానని చెప్పావు, నువ్వేంటి ఇలా పట్టుకెళ్ళి బాధ పెడుతున్నావు అని కూడా అడిగాను. లేదండి, రావాలి, వచ్చిన తర్వాత పట్టుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పింది.
అనేసి ఓ సంవత్సరం కిందట ఫోన్ చేసింది. బ్యాంకులో డ్రా చేస్తున్నానంటే వస్తున్నానన్నది అంతే. మళ్ళీ ఫోన్ లేదు ఇంకా మళ్ళా ఫోన్ లేదు. అయితే తన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మొత్తం ఫొటోస్, వాళ్ళ అన్నయ్య ఫోటోవు, వాళ్ళ అమ్మ ఫోటోవు, వాళ్ళ అక్క ఫోటోవు, తన ఫోటోవు, తను కార్లతో ఫోటోలు తీయించుకుంది. తన కాగితాలు మనకి ఏమైతే సంతకాలు పెట్టించిందో ఆ కాగితాలు ఎప్పుడో పెట్టిందని చెక్కుల మీద సంతకాలు కూడా పెట్టించింది. మనం ఎక్కడో మరి ఎవరి దగ్గర తెచ్చాం కదా, అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి రప్పింతాను ఆయా కాగితాలు, ఆ చెక్కులు మనం తెచ్చాం కదా మరి అమ్మాయి కోసం. అవి కూడా మీకు నేను చూపిస్తాను, ఫోటోలతో సహా చూపిస్తాను. అవన్నీ కూడా వాట్సాప్లో కానీ దీంట్లోనండి ఏంటంటారు కదా, ఫేస్బుక్లోనే. అవి నాకు తెలియదు, ఇంకొకరి చేత పెట్టించేస్తున్నాను. నాకైతే తెలియదండి. ఇంట్లోంచి అయితే బయటికి నేను వెళ్ళను, ఏనాడు ఎప్పుడు వెళ్ళలేదు. అవన్నీ వాళ్ళ అత్తయ్య ఎప్పుడైతే పట్టుకెళ్ళి ఇస్తే ఎవరో ఏంటి అన్నీ అడిగిందంట ఆ అమ్మాయి. అడిగితే ఇంట్లోంచి బయటికి రారు, పెద్దోళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి ఇవ్వరో, ఇలాగ మనకు తెలిసిన వల్ల 10-5 నేను తెచ్చుకోవటం అలవాటు, ఈ 30,000 అంటే ఆంటీ గారు మాట తీయకుండా ఇచ్చారు అని చెప్పిందంట. అయితే ఆ అమ్మాయిని కాదని మొత్తం మీద ఆ అమ్మాయి నుంచి తెలుసుకుంది మా ఇల్లు, మా వాకలి, మేము అన్ని అడ్రస్లో తెలుసుకుని ఆ అమ్మాయి తెలకుండా వచ్చేసింది. ఒకరోజు వచ్చేసి అప్పుడు బాగానే ఉండేది, బాగానే మాట్లాడి బాగానే చేసింది. ఎందుకంటే ముందు చాలా బాగా ఉందండి. పట్టుకెళ్ళింది ఇచ్చింది. మనం జరిగింది నేను చెప్పలేదనుకోండి, దోషం నాది అవుతుంది. అలాగే చేసి 4 మాటలు చేసింది అనుకోండి. 4 మాటలు ఇప్పుడు ఇచ్చింది కదండి 10,000, మళ్ళీ రేపు 20,000 అడిగింది, ఇచ్చాం. మళ్ళీ అవి ఇచ్చేసింది. తర్వాత 30,000 అడిగింది, అవి ఇచ్చేసింది. 40,000 అడిగింది. అలాగా మీరు ఎంత అనుకుంటారో అంతా పట్టుకెళ్ళింది. ఇలాగా అది ఇచ్చింది, పుచ్చుకున్నది తన దగ్గర ఉంచేసుకుని దోకుందండి. ఇంతే జరుగుతుంది, ఇంతే దోకుని. నేను కూడా ఈ మధ్యలో రీసెంట్గా నేను పెట్టానండి మెసేజ్, ఈ వాయిస్ రిగ్గట్టు పెడతాను. తన నెంబర్ అది మానేసి కొత్త ఫోన్ కొనుక్కుని వేరే నెంబర్ వేసుకుని వాడుకుంటుందంట. ఈ అసలు ఉన్న నెంబర్ మరి మెసేజ్లు అయ్యి పెడితే వెళ్ళినట్టు ఉండదు, ఎప్పుడో చూసుకుంటుంది. నేను బతిమలాడినట్టు పెట్టాను, అమ్మ ఊరుకోవట్లేదు, చాలా ఇబ్బంది కింద ఉంది అని ఉన్న సమస్యలన్నీ చెప్పి నేను వాయిస్ రికార్డు పెట్టాను. చూసేసి ఊరుకుంటుంది తప్ప తనకి రిప్లై కానీ ఏం ఉండదు. ఎలా పెట్టినా వాయిస్ రికార్డ్ అనేది చూస్తుంది. వేరే మెసేజ్లు పెట్టడం అయితే నాకు రాదండి. చూసేసి ఎవరన్నట్టు ఊరుకుంటుంది. అంటే చూసినట్టు తెలియకుండా పెట్టుకుంటారంటే అలా పెట్టుకుంటుంది. అది ఎవరన్నా చూస్తే చూసేసిందని చెబుతారు, అలా తెలుస్తుందంట కదా అని చెబుతారు. కానీ అంటే వాళ్ళు ఏమైపోయినా నాకెందుకు అనుకుంటుంది. మరి ఏమన్నా జరిగిందనుకోండి, దానికి కాదా నేను అన్ని సెలలో రికార్డు చేసి పెట్టి ఉంచానండి. ఎందుకంటే ఏమో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో. మరి తను పెట్టిన ఇబ్బందులకి ఎటు తిరిగి ఏమైనా ఏమైనా తనమే మాత్రం కారణం. ఇవన్నీ వాయిస్ రికార్డులు నేను పోలీసు వారికి వెళ్ళటానికి కూడా అన్నీ నేను పెట్టేసి ఉంచానండి. ఎందుకంటే నేను వాయిస్ రికార్డు మాత్రమే పెట్టగలను, నేను వేరేగా తెలీదు. ఇంతవరకు కూడా మీరు ఎందుకు చేయలేదండి, 3 సంవత్సరాల నుంచి చేసింది, సంవత్సరం నుంచి ఆపేసింది మాట్లాడటం అని అంటున్నారు కదా అని అనుకోవచ్చు. ఒక ఆడపిల్లగా నమ్మానండి నేను. నిజంగా నా పిల్ల అనుకున్న భావంతో ఉన్నాను. మా అమ్మ మంచిది కాదు, మా అన్నయ్య మంచోడు కాదు, మా అక్క మంచిది కాదు, వాళ్ళకి చెయ్యకపోతే నన్ను ఊరుకోరు, మీరు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, మీరు నన్ను ఆదుకున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు ఎక్కడో తెచ్చిస్తున్నారు కదా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టనని దండం పెట్టి తను బతిమలాడి బామలాడి ఎక్కడికి వెళ్ళి మనిషి వచ్చేదాకా ఉండి 4 రోజులన్నా 5 రోజులన్నా పట్టుకుని వెళ్ళిపోయింది. బ్యాంకులో చాలా మట్టుకు కేసేసామండి, చాలా మాటలు వేసేసాం అని. ఫోన్లే ఒక ఆడపిల్ల కదా ఇలా చెప్పడం అంటే మరి ఏమైపోయినా పర్వాలేదు అనుకుని దాక్కుని ఏం మెసేజ్ పెట్టినా దొరకకుండా తిరుగుతుంది. మా చిన్నల్లుడు చిన్న పాప ఉన్నారు హైదరాబాద్లో, వారి నుంచి కూడా నా నుంచి తీసేసుకుంది. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళని కేసు అని అదని ఇది చాలా ఇబ్బంది చేసింది. కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అక్కడ ఉన్నాడండి. మీరు చూస్తే ఇలా ఉన్నారు, వాళ్ళేంటి వాళ్ళకి మీరు ఎలాగా డబ్బులు ఇచ్చారు, మరి వాళ్ళతో పెట్టుకుంటే అలాంటి వాళ్ళతో అలాగే చేస్తారు, మీరు ఎలా ఉన్నారని అంటండి. నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా, వాళ్ళు ఎంతో ఇదిగా పంపించేశారంటండి ఇంటికి. మా అల్లుడు వెళ్తే మా బాబు వెళ్ళి తీసుకుని వచ్చేసారంట. అంత కూడా చేసింది తనని తెలుసా మరి. ఎందుకంటే ఎంతకన్నా తెగించి ఉంది కాబట్టి రేపు పొద్దున్న నేను ఏమన్నా అయ్యాననుకోండి, కారణం తనమే. మీరందరూ
నాకు ఇది ఒకటి మాత్రం చేయాలి, నాకు మీరు ఎవరన్నా సహాయం చేయగలను, నేను ఇలాగ మేము ఈ కాగితాలు అవి ఉన్నాయి, లేదు అంటే తన అడ్రస్ కుక్కటిపల్లిలో ఉంటుంది, ఎక్కడ ఏరియాలో ఉంటుందో మీకు ప్రతిదీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరో చెప్పరు, మనకి ఎలా తెలదండి, కాశీలో ఉన్నా పట్టుకోవచ్చు కదా, నేను ఒక ఆడపిల్ల కదా, ఈ అన్న చూసి వస్తుందని వీడియోలు పెడుతున్నాను, ఇప్పుడుకైనా శలనం వచ్చి తనం కదిలి వస్తేనే ఏదన్నా దాని పరిష్కారం చేస్తేనే, అంతే. కొన్ని 40 పట్టుకెళ్ళింది అనుకోండి, 20 ఇచ్చేసినా నేను ఇచ్చేవాళ్ళకు దండం పెట్టేసి నమస్కారం పెట్టేసి ఊరుకుందని నేను, మనకి నెట్ గ్యాస్ 40 ఇవ్వాలనుకోండి, పోనీ అలాగన్నా చూస్తున్నాను నేను, తనకు చాలా సాయస్ ఇచ్చి వాయిస్ రికార్డులు పెట్టాను, కానీ మేము అంటే ఉత్తమలు వీళ్ళలోకి వెళ్ళి చేస్తే వీళ్ళు బయటికి రాలేరు కాబట్టి మనం చెయ్యొచ్చు అని ఒక ప్లాన్ వేసింది. మనం ఎక్కడికి వెళ్ళని చోటకి ఎక్కడ తేని చోటకి తెచ్చిలాగా చేసింది. చాలామంది చాలా రకాలుగా అందరూ తెలిసిన వాళ్ళే మరి వచ్చి అడిగి వెళ్తున్నారు, అమ్మ పరిస్థితి ఇలా ఉంది, ఎప్పుడు ఏనాడు మేము తెచ్చుకుని ఇబ్బంది ఇలా పడలేదు అని చెప్పాను. తెచ్చుకున్నామండి ఒక ఆవిడ దగ్గర 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే మొత్తం జీవితాన్ని తలకిందులు చేసేసింది ఆడదే, చాలా తలకిందులు చేసేసింది. దానికి రూపాయి 10 రూపాయలు తినేసినా కూడా చాలా తలకిందులు చేసి చాలా ఇబ్బంది పెట్టింది. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మాకేంటో ఇలాగా తగిలింది చెప్పుకుంటేనే కానీ తీరదండి, ఇలాగా చెప్పి పెట్టమని చాలామంది చెప్పారు. ఆ అమ్మాయి గురించి ఆలోచించాను, ఆ అమ్మాయికి శలనం లేదు, ఇప్పుడు ఈ వీడియో చూసన్నా సరే అది వచ్చి ఏమన్నా పరిష్కారం చేస్తుందని చూశాను, లేదంటే దాని బయోడేటా అంతా కూడా దాని ఫోటోలు మొత్తం 4 ఫోటోలు పెడతాను, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య దాని పెడతాను, అది ఏవైతే కాగితాల్లో పెడతాను. మీరు ఎవరన్నా నాకు సహాయం చేయగలిగితే మీరు వెనకాల ఉండటానికి సరిపోతాను తప్ప నాకు తెలియదండి ఏది చేయడానికన్నా, మా వారు నేను కూడా వెనకాల ఉంటాం. ఎవరన్నా దయదలిసి మీరు నాకు కొంచెం సహకరిస్తారేమోనని చెబుతున్నాను. మరి ఇదేనండి.